నచ్చింది. నరేష్ మొత్తానికి మంచి ఫ్యూచర్లో ఇంకా మంచి డైరెక్టర్గా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్న వ్యక్తి. అనవసరంగా పొగడను ఎవరిని, బట్ డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోవాలి. నాలా గ్యాపులు తెచ్చుకోకుండా ఉపయోగించుకుంటే మాత్రం తప్పకుండా తనకు మంచి లైఫ్ ఉంటుంది. వేదిక మీద ఉన్నటువంటి నితిన్ గారు, రుద్రదేవ్ గారు, రాకేష్ గారు, అవసరాల శ్రీనివాస్ గారు, విశ్వనాథ్ గారు, ప్రసాద్ గారు, ఎవరిని మర్చిపోలేదు, మా తిరువీర్, ఈ ఫిలింలో నటించిన అందరూ నటీనటులు, విజువలైజేషన్ చెక్కాడైనా మా కెమెరామ్యాన్. చిన్నప్పుడు ఒక అందమైన అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి దొరకకుండా ఉంటే, మిస్ అయిపోతే, వెళ్ళిపోతే అది ఎంత బాధేస్తుంది మనిషికి కదా. అంతగా ప్రేమించి ఆ ఏజ్లో అంతగా ప్రేమించి అంతగా కలిసి తిరిగి బైక్ మీద తిరిగి అలా చేసి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతే అందమైన అమ్మాయిని ఏమనాలి? అమ్మాయిని ఏమంటామంటే, గుండెకే గాయం చేసి నిండుగా నవ్వేస్తుంది, పుండుపై కారం చల్లి పువ్వులే చల్లేస్తుంది, మనసులో చోటిస్తున్నా మాటలే దాటేస్తుంది, పూటకో మాటను మార్చి మాటలే దాటేస్తుంది, గుండెకే గాయం చేసి. అలాంటి సన్నివేశమే మళ్ళీ పాపం ప్రతాప్ ఈ సినిమాలో నాకు కనబడింది. ఆ అమ్మాయి హీరో గారిని ఎంత ఇబ్బంది పెడుతుందంటే అంత ఇబ్బంది పెడుతుంది. ఎలా ఇబ్బంది పెడుతుంది? 17వ తారీఖు థియేటర్కి వచ్చి చూస్తే కానీ మీకు ఈ సమస్య ఏంటి, ఆ సమస్యకు పరిష్కారం ఏంటి అనేది మీకు తెలీదు. కాబట్టి అందరూ కూడా థియేటర్కి వచ్చి 17వ తారీఖు పాపం ప్రతాప్ని చూసి తరించి ఆనందించి సంతోషంగా ముందుకెళ్తారు. మళ్ళీ ఈ సినిమాని చూస్తారని మనసారా కోరుకుంటున్నా. ఈ సినిమాలో చక్కటి పాటలు చేసే అవకాశం నాకు దొరికింది. ఎస్పెషల్లీ ఈ మాస్ సాంగ్ పిల్లెక్కడుంది తక్కు చిక్కు పిల్లెక్కడుంది, పిల్లెక్కడుంది తక్కు చిక్కు పిల్లెక్కడుంది తానన్న నానా